So hi dear students, AP 10th class physical science for public examination 2024-25 సంబంధించి ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనకు వెయిటేజ్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటుంది ఈ చాప్టర్లో. ఈ చాప్టర్లో 2 యాక్టివిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మనం బాగా నేర్చుకోవాలి. రెసిస్టెన్సెస్కి సంబంధించి సిరీస్ అండ్ ప్యారలల్. సో ఇవి మెటీరియల్లో చాలా లెంతీ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి సో వీటిని సింప్లిఫై చేసి రాయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించండి. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ వెన్ సెవరల్ రెసిస్టర్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ సిరీస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దైర్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్. సో లేదా డెరైవ్ ద ఈక్వేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అని అడగవచ్చు. లేదు అంటే ఇంకొక విధంగా ఏమడతాడు, షో దట్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే, టోటల్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే, రిజల్టెంట్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇండివిజువల్ రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ కాంబినేషన్. ఎలా అయినా అడగవచ్చు. సో వీ వాంట్ టు షో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ కంపల్సరీ గీయాలి ఆన్సర్లో. సో సర్క్యూట్ డయాగ్రామ్ మీరు గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. 3 రెసిస్టర్స్ ఉన్నాయి. రెసిస్టెన్స్ R1, R2, R3. తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కనెక్షన్ చేయబడ్డాయి సిరీస్లో. సో టు ఏ బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, ట్యాప్ కీ K, అమ్మీటర్ A. తర్వాత R1 వద్ద పొటెన్షియల్ డిఫరెన్స్ V1, V2, V3. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V అయితే ఇది రెసిస్టర్స్ వద్ద ఏ విధంగా విడిపోతూ ఉంది, V1, V2, V3. ఫర్ ఎగ్జాంపుల్ V వాల్యూ 6 volts అయితే ఇది 2 volts, ఇది 2 volts, ఇది 2 volts, ఆ విధంగా విడిపోతుంది. సో అలాగే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ అండ్ త్రూ ద రెసిస్టర్స్ ఈజ్ I. కరెంట్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అండ్ కరెంట్ రిమైన్స్ సేమ్. సో దీని నుంచి డెఫినేషన్ ఫస్ట్ పాయింట్గా మనం ఏ విధంగా రాసాం అనేది చూద్దాం. 2 or more రెసిస్టర్స్ ఆర్ సెట్ టు బీ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇన్ ద సర్క్యూట్ వెన్ ద కరెంట్ I ఫ్లోస్ త్రూ ఆల్ ద రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ సేమ్. సో ఎప్పుడైతే రెసిస్టర్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయని చెప్తాము అంటే ఎప్పుడైతే అన్ని రెసిస్టర్స్ ద్వారా సర్క్యూట్లో ఒకే కరెంటు ఫ్లో అవుతుండాలి. సో మనం ఇందాకటి చెప్పాం, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఈజ్ I, త్రూ ద రెసిస్టర్ R1 ఈజ్ ఆల్సో I, త్రూ ద రెసిస్టర్ R2 ఈజ్ I, త్రూ ద రెసిస్టర్ R3 ఆల్సో I. కాబట్టి రెసిస్టర్స్ సిరీస్లో కలిపినప్పుడు కరెంట్ వాల్యూ అనేది మారదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ 3 రెసిస్టర్స్ హ్యావింగ్ రెసిస్టెన్సెస్ R1, R2, R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ టు ఏ బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, ట్యాప్ కీ K అండ్ అమ్మీటర్ A యాజ్ షోన్ ఇన్ ద అబవ్ ఫిగర్. ఈ పాయింట్ రాసిన తర్వాత సో మనం ఇందాక చెప్పినట్లే వీ నో దట్ ఇన్ సిరీస్ కరెంట్ త్రూ అవుట్ ఆల్ రెసిస్టర్స్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ కాన్స్టెంట్. అన్ని రెసిస్టర్స్ ద్వారా కరెంట్ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే కాన్స్టెంట్గా ఉంటుంది. Let the potential difference across R1, R2 and R3 be V1, V2, V3 respective. R1 వద్ద potential difference V1, R2 వద్ద V2, R3 వద్ద V3. So in series combination total potential difference V is equals to V1 plus V2 plus V3. ఇది ప్రాక్టికల్గా మనము వోల్ట్ మీటర్ను ఉపయోగించి కూడా క్యాలిక్యులేట్ చేసి ఈ ఫార్ములాకి ఈక్వల్ అని చెప్పవచ్చు. V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. సో ఇక్కడ మీరు గమనించవచ్చు V వాల్యూ. సో దిస్ ఈజ్ V. ఇది ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది, హియర్ యాజ్ అ V1, V2, V3. ఈ 3 సమ్మేషనే దీనికి ఈక్వల్ అవుతుంది. అందుకే సో మనం ఇక్కడ ఏం రాసామంటే ఫార్ములా V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. So the potential difference across R1 is V1. సో మనకు R1 వద్ద V1 అనుకున్నాం ఇందాక ఈక్వేషన్ 1లో కూడా అబ్జర్వ్ చేసాం. ఓమ్స్ లా నుంచి మనకు ఫార్ములా ఏమొస్తుంది ఓమ్స్ లా నుంచి అంటే V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని R1 వద్ద ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ V1. సో V బదులు V1 రాసాం. కరెంటు R1, R2, R3 వద్ద సేమ్ కాబట్టి IA రాసాం. R అనేది రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నటువంటిది R1. ఆ విధంగా మనము ఓమ్స్ లాను బేస్ చేసుకొని రాసాం.
Similarly, potential difference across R2 is V2. V2 is given as IR2. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ రెసిస్టర్ R3 అంటే V3 అన్న V3 ఈస్ ఇవి. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే V1 ఈజ్ V1 V2 V3 ఎక్స్ప్రెషన్స్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకు V ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. V1 అంటే ఏం రాసాం IR1, V2 అంటే IR2, V3 అంటే IR3. సో దిస్ ఇంప్లైస్ ఈ ఈక్వేషన్లో గమనిస్తే మీకు అన్ని చోట్ల కరెంట్ అనేది సేమ్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి కరెంట్ను ఒక కామన్ క్వాంటిటీగా బయటికి తీసాం. సో అప్పుడు ఏమొస్తుంది మనకు R1 ప్లస్ R2 ప్లస్ R3 ఈక్వేషన్ నంబర్ 2 అనుకున్నాం. నెక్స్ట్ లెట్ ద 3 రెసిస్టర్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ ఈక్వివాలెంట్ సింగిల్ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ R. సో మనకు 3 రెసిస్టర్స్ను తీసేసి ఒకటే రెసిస్టర్ వాటికి 3 కలిపితే ఎంత రెసిస్టెన్స్ వస్తుందో అంత రెసిస్టెన్స్ ఉన్నటువంటి ఒకే కండక్టర్ ఒకే రెసిస్టర్ను మనము జాయిన్ చేసాం. దాని రెసిస్టర్ ఏంటి R, పొటెన్షియల్ డిఫరెన్స్ V, అలాగే కరెంట్ వచ్చేసి దాని ద్వారా I. అంటే 3 తీసేసి 3 బదులు ఒకటే తగిలించాం అనమాట. R1 R2 R3 బదులు ఒకటే తగిలించాం. అంటే ఈ ఒకదాని యొక్క రెసిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ 3 యొక్క రెసిస్టెన్స్ మొత్తము సమానం అవుతుంది. సో ఓమ్స్ లా నుంచి సో V ఈజ్ ఈక్వల్స్ టు IR అంటే ఈ రెసిస్టర్ ఈ సింగిల్ రెసిస్టర్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ IR అనుకుంటే, సో దీన్ని తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ 2లో ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో IR రాసాం, II క్యాన్సిల్ అయిపోతుంది. R ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ప్రాక్టీస్ చేయాలి. సో సిరీస్లో మనము ఈ డెరైవ్ చేయాలి అంటే మెయిన్గా 3 పాయింట్స్ గుర్తుండాలి. ఒకటి, వెన్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ throughout the circuit through all resistors same current flows, current is constant and total potential difference V is V1 plus V2 plus V3. సో ఓమ్స్ లా ఫార్ములా ద్వారా దీన్ని డెరైవ్ చేస్తాం. ఫైనల్గా R is equals to R1 plus R2 plus R3. సో ఇది R అనేది టోటల్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు, రిజల్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇవి ఈ 3 సమ్మేషన్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ 2 అయితే 2 రెసిస్టర్సే ఉంటే R is equals to R1 plus R2 అని రాసి వాటికి ప్రూవ్ చేయొచ్చు డయాగ్రామ్తో సహా. సో ఇది మీరు నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ అయితే డోంట్ ఫర్గెట్ ప్రెస్సింగ్ ద లైక్ బటన్. దట్స్ ఆల్. దిస్ ఈస్